ఢిల్లీ ఫలితాలు వచ్చి 5 రోజులు గడుస్తున్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరు అన్నదైతే ఇంకా బీజేపీ కమలదళం అయితే నిర్ణయించలేదు. అయితే ముఖ్యమంత్రితో పాటు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని 2 ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వడానికైతే కసరత్తులు జరుగుతున్నాయి. అలాగే మినీ ఇండియాని పోలే విధంగా క్యాబినెట్ ఉండబోతుందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. మినీ ఇండియాని అంటే మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో బయట నుంచి కూడా మంత్రులు అయ్యే అవకాశాలు ఉండేటట్లయితే తెలుస్తోంది. అయితే అది కొత్తగా ఏం తీసుకొస్తారో తెలియదు కానీ మొత్తానికి పెద్ద ప్లానే జరుగుతోంది. అయితే ఢిల్లీలో 70 స్థానాలే కాబట్టి మంత్రివర్గం చాలా తక్కువ ఉంటుంది క్యాబినెట్. దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు, ఏ విధంగా సరిపెడతారో ఇంకా చూడాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేసులోనైతే పరివేష్ వర్మ ఉన్నారు. ఈయన జాట్ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కేజ్రీవాల్ గారిని కూడా ఓడించారు ఈయన. ఆయనతో పాటు సతీష్ ఉపాధ్యాయ్, విజయేంద్ర గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు అయితే పేర్కొన్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. ఆయన స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక, ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను భాజపా 48 స్థానాల్లో విజయ ఢంకా మోగించిన విషయం అందరికీ తెలిసిందే.